హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ గోధుమ పిండి పిజ్జా. దీన్ని ఎంతో టేస్టీగా, హెల్దీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకుందామో చూసేద్దామా? మరి దీనికి ముందుగా కావాల్సింది ఈస్ట్. ఈ ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా దొరుకుతుంది. ఈ ఈస్ట్ ఇలా పూసల్లాగా ఉంటుందండి. ఈ ఈస్ట్ 2 స్పూన్స్ తీసుకుని అందులో 1 స్పూన్ షుగర్ తీసుకోవాలి. షుగర్ వల్ల ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇందులో గోరువెచ్చని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పూసలన్నీ ఈ వాటర్లో కలవవు, కానీ బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అవి కలుస్తాయి. నేను ఈలోగా టైం వేస్ట్ ఎందుకని పన్నీర్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ మ్యారినేషన్ కోసం నేను పెరుగులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ వేసుకుని బాగా కలుపుకుని అందులో నిమ్మరసం కూడా కొంచెం వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పన్నీర్ క్యూబ్స్నైనా మీరు పిజ్జాలో యాడ్ చేసుకోవచ్చు. నేను అలాగే మష్రూమ్స్ని కూడా ఇలాగే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. దీని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ నుంచి 2 అవర్స్ అయినా ఉంచుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఈలోగా మన ఈస్ట్ కూడా యాక్టివేట్ అయిపోయింది చూడండి. ఇలా నురగలాగా వస్తుందన్నమాట. అలా వస్తే ఈస్ట్ అనేది యాక్టివేట్ అయిపోయినట్టే. ఇందులో 3 కప్పుల గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు మరియు గోరువెచ్చని నీళ్ళతో ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. దీన్ని బాగా మెత్తగా కలపాల్సిన అవసరం లేదు, కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకుని కొద్దిగా చేతికి నూనె రాసుకుని పిండి చుట్టూ రాసుకుని పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండి ఈజీగా డ్రై అయిపోతుంది కాబట్టి ఇలా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవడం మంచిది. 1 గంట తర్వాత మనం పిండిని చూసినట్టయితే 1కి సైజ్ డబుల్ అవుతుంది. ఇలా డబుల్ అయినప్పుడు మనం పిండిని జాగ్రత్తగా తీసి ఈసారి బాగా కలుపుకోవాలండి. చాలా బాగా కలుపుకోవాలి. కనీసం 5 నిమిషాలైనా మీరు ఈ పిండిని కలుపుకోవాలి. మొత్తం ఇలా ఓపెన్గా స్ప్రెడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దాంట్లోకి ఎయిర్ అనేది బాగా వెళ్ళి పిండి బాగా పొంగి పిజ్జాస్ అనేవి మెత్తగా వస్తాయి. దీన్ని ఇలాగ దగ్గరికి తీసుకుని ఒకవైపు అంతా సాఫ్ట్గా చేసుకుని మనం మళ్ళీ బౌల్లో పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ రాసుకుని దీని చుట్టూ అప్లై చేసి మళ్ళీ దీన్ని రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఇది మ్యాక్సిమం 1 గంటకే పొంగుతుంది. అలా కాదు అంటే 2 గంటలైనా పట్టొచ్చు. ఇలాగా ఫుల్గా అది 3 పిండి అయింది అంటే మీ పిండి పిజ్జాకి రెడీ అన్నమాట. నేను ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కొంచెం మిశ్రమాన్ని ఇలా బాల్ లాగా చేసుకుని పిజ్జా ప్యాన్ మీద రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీనిపైన ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్తో చిన్న హోల్స్ పెట్టుకోవాలి. అలా హోల్స్ పెట్టుకోవడం వల్ల అనేది ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి పిజ్జా మొత్తం బాగా ఉడుకుతుంది. దీనిపైన పిజ్జా సాస్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిజ్జాలో ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఈ పిజ్జా సాసే అన్నమాట. దీనిపైన మనం ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మనకి నచ్చిన వెజిటేబుల్స్ నచ్చిన సైజులో కట్ చేసుకుని మీరు వేసుకోవచ్చు. నేను ఇందులో క్యాప్సికమ్, ఆనియన్స్, స్వీట్ కార్న్, ఇంకా ఇందాక మ్యారినేట్ చేసిన పన్నీర్ మరియు మష్రూమ్ని వేసుకుంటున్నాను. దీన్ని ఓవెన్లో పెట్టి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. దీన్ని పాన్ మీద కూడా చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఈసారి పాన్ మీద చేసి చూపిస్తాను. ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందనే నమ్ముతున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీపాద్రి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వీట్ పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.